హైదరాబాద్ సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి సందర్భంగా నగరవాసులు మంటలు వేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భోగ భాగ్యాలు కలిగించే భోగి నాడు కష్టాలు తొలగి సంతోషాలు కలగాలని మంటలు వేస్తున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంజుమా, హైదరాబాద్ లో భోగి సెలబ్రేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? సౌమ్య, సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యేది భోగి మంటలతోనే. భోగి మంటల వేడుకలు నగర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి భవ్యాస్ తులసి వనంలో ఉన్నాము. ఇక్కడ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భోగి మంటల చుట్టూ తిరుగుతూ సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. మనకు సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగవల్లులు, కోడి పందాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక సంక్రాంతి సంబరాలు మనకు ప్రారంభం అయ్యేది భోగి వేడుకలతోనే. భోగి మంటలు వేసుకొని చలిచి కాచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన సాంప్రదాయాలను, ఆనవాయితీలను కూడా కొనసాగిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సంక్రాంతి సమయంలో మనకు సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ సమయంలో మనకు చలి తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మనం చూడొచ్చు, కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు చాలా వరకు పడిపోయాయి. చలి తీవ్రత కూడా పెరిగిపోయింది. సంక్రాంతి సమయంలో మనకు చలి అనేది ఎక్కువగా ఉంటుంది. సో చలి నుంచి కాపాడుకునేందుకు కూడా భోగి మంటలను అయితే వేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలగాలని, భోగ భాగ్యాలు కలగాలని భోగి మంటలను అయితే వేస్తూ ఉంటారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, మనకి నగర వ్యాప్తంగా కూడా భోగి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఇక పురాణాల ప్రకారం కూడా, అంటే భోగి మంటలు వేయడం వెనకాల కూడా అనేక పురాణ గాథలు కూడా మనకు ప్రాచుర్యంలో అయితే ఉన్నాయి. వామన అవతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత ఆయనకి ఒక వరం ఇచ్చారంట. ఆయనను పాతాళానికి రాజుగా ఉండమని చెప్పి సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వెళ్ళి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పారంట. అందుకే బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతూ కూడా భోగి మంటలను అయితే వేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు సంక్రాంతి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. సో సంక్రాంతి వేడుకల్లో భాగంగా మనకి మొదటి రోజు భోగి పండుగ వేడుకలు అయితే ఎంతో బాగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకు భోగి మంటలే కనిపిస్తున్నాయి. అనేక మంది భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ ఈ సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు మనకి ఈ భోగి మంటల వేడుకల తర్వాత సంక్రాంతి సంబరాలు ఇంకా ఎంతో ఉత్సాహంగా కూడా జరుగుతూ ఉంటాయి. భోగి మంటలు వేయడం వెనకాల, అంటే మనకి సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే ఊర్లలో మనకు నెల రోజుల నుంచే ఆ వేడుకలు అనేవి అయితే ప్రారంభమైపోతాయి. అనేక మంది కూడా పిడికలను తయారు చేస్తూ ఉంటారు. రంగవల్లులను వేసి మధ్యలో మనకు గొబ్బెమ్మలను కూడా పెడుతూ ఉంటారు. సో ఈ భోగి మంటలలో మనకు పిడికలను వేయడము, వాటి నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల ఏదైతే ప్రస్తుతం మనకి ఈ సీజనల్ వ్యాధులు అనేవి వస్తాయో ఆ వ్యాధుల నుంచి కూడా మనం బయటపడేందుకు ఈ చలి మంటలు ఉపయోగపడతాయి అనేటువంటి గాథలు కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇటు సైంటిఫిక్ గా మనం చూసుకున్నా, అదేవిధంగా పురాణాల ప్రకారం మనం చూసుకున్నా కూడా చలి మంటలు వేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా వాతావరణానికి కూడా మంచిది. ఏదైతే మనకు ఈ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అవన్నీ కూడా చనిపోతాయి, మనకి గాలి కూడా మంచిగా శుద్ధి అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది. అందుకే మనకు సంక్రాంతి ముందు రోజు భోగి మంటలు వేసుకొని సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో కూడా జరుపుకుంటూ ఉంటారు. నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే మనకు భోగి మంటలు వేసి ఎక్కడికక్కడ కూడా ప్రజలందరూ సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భవ్యాస్ తులసి వనంలో ప్రతి సంవత్సరం భోగి పండుగ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ఈ భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఎంతో సంతోషంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ సంబరాలను, భోగి మంటలను ఈ విధంగా వేసుకోవడము, అందరితో కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం? ఏం బాగా చేసుకుంటున్నాము తులసి వనంలో. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తాం. ఓకే. సో మామూలుగా అయితే మన ఊర్లలో తెల్లవారుజామునే లేసి ఆ ముగ్గులు వేసుకోవడం, ఆ కోలాహలం అదంతా కూడా ఉంటుంది. సిటీలో కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున భోగి మంటల వేడుకలు చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసి? కమిటీ వాళ్ళంతా బాగా చేస్తారు.
సో మనం చూడొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్ర లేచి ఇక్కడికి వచ్చి ఈ భోగి మంటల చుట్టూ తిరుగుతూ కూడా వారందరూ సంక్రాంతి పండుగ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు భోగి మంటల చుట్టూనే ఉన్నారు. వీరందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలను భోగి మంటలతోనే ప్రారంభించారు. అదే విధంగా ఈ కమ్యూనిటీలో మనకి కొద్దిసేపటి క్రితం వరకు గంగిరెద్దుల విన్యాసాలు కూడా జరిగాయి. దీంతో పాటుగా ఎంతో అందంగా రంగవల్లులను కూడా వేయడం జరిగింది. సో సంక్రాంతి శోభ అంతా కూడా మనకు నగర వ్యాప్తంగా ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కేవలం పల్లెల్లో మాత్రమే కాదు, పట్నంలో కూడా సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు సిటీ జనాలు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది గంగిరెద్దుల విన్యాసాలు. ఊర్లలో అయితే మనకు తెల్లవారుజామునే గంగిరెద్దులు ప్రతి ఇంటికి వెళ్ళడము, విన్యాసాలు చేయడము, హరిదాసుల కీర్తనలు, ఆ కోలాహలం అదంతా కూడా ఉంటుంది. నగరంలో కూడా మనకు ఏ మాత్రం అంటే పల్లెకి ఏ మాత్రం తీసిపోకుండా పట్నంలో కూడా సంక్రాంతి పండుగ వేడుకలు అంతే బాగా నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే సంక్రాంతి పండుగ సంబరాలు మనకు పట్నంలో ఎంతో ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి వేడుకలు మనకు భోగి పండుగతో ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలను వేసుకొని ఆ చలి కాచుకుంటూ సంక్రాంతి వేడుకలను అయితే ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమ.